చల్ల మిరపకాయలకి నేను కేజీ మిరపకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి మిరపకాయలని ఇలాగ పక్కన ఉంచేసేయాలి. మిరపకాయలు ఏంటంటే గ్రీన్ మిరపకాయలు ఉంటాయి, దొడ్డు మిరపకాయలు ఉంటాయి, బజ్జీ మిరపకాయలు, పచ్చి మిరపకాయలు అలా అంటారు. నేను ఈ మిరపకాయలని ఇలాగా తీసుకున్నానండి. ఈ మిరపకాయలు పొడవుగా ఇలాగా ఉంటే టేస్ట్గా ఉంటుంది, మనకి నిల్వ కూడా ఉంటుంది. గట్టిగా ఉండాలి మిరపకాయ, ఇలాగా పొడవుగా ఉండాలి. ఇలా చూసి మనం ఒత్తి తీసుకున్నామంటే మార్కెట్లో మనకి బాగుంటాయండి. అలా తీసుకున్న మిరపకాయలను నేను ఇప్పుడు ఒక పెద్ద సూది లాంటితో కూడా తీసుకొని ఇలాగా గీసుకోవాలి. చివరి వరకు అనకూడదండి, చివరి వరకు అన్నామంటే అవి తెగిపోతాయి. అలాగా ఇవి చూడండి, గీస్తుంటా కూడా మనకి గట్టిగా ఉన్నది. అలాంటివి మనం తీసుకోవాలి. చివరి వరకు అనకుండా మొత్తం అదే విధంగా నేను గీచుకొని కంప్లీట్ చేసుకున్నానండి. అన్నీ నాకు గీచినాక అయిపోయినాయండి. పక్కన ఉంచేసాను. అవి పక్కన ఉంచేసుకొని దానికి సరిపడా మనము పెరుగు తీసుకొని పెరుగుని ఇప్పుడు చిలకొట్టుకోవాలి. మజ్జిగలాగా మనము తయారు చేసుకోవాలి. వీటికి మనం 3/4 కేజీ పెరుగు వేసుకోవచ్చు, 1/2 కేజీ పెరుగు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను ఇదిగో 1/2 కేజీ తీసుకున్నా, కానీ మజ్జిగ చిక్కగా ఉండాలండి. ఇది గేదె పెరుగు కనుక మనకు చాలా మజ్జిగ అవుతాయి. నేను ఇంకెట్లాగా బాగా మజ్జిగలాగా చిక్కగా ఇలాగా చేసేసి పక్కన ఉంచేస్తా. ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలోకి మజ్జిగన్ని పోసేసి నేను దానికి సరిపడా రాళ్ళుప్పు తీసుకోవాలండి. రాళ్ళుప్పు ఏంటంటే 3/4 కేజీ 3/4 గ్లాస్ తీసుకున్నానండి. 3/4 గ్లాస్ తీసుకొని నేను ఆ రాళ్ళుప్పుని దాంట్లో వేసేసానండి. రాళ్ళుప్పులో వేసేసి మొత్తం కలిసిపోయేలాగా ఇలాగా తిప్పేసాను. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ పిండుకున్నానండి. అదిగోండి జ్యూస్ పిండుకొని ఉప్పుని, మజ్జిగని, నిమ్మకాయ జ్యూస్ని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసినాక మనం గీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దాంట్లోకి వేసేసాను. మిరపకాయలు మొత్తాన్ని అలాగా వేసేసాను. వేసినాక మొత్తం దాంట్లోకి మనము నింపుకోవాలండి మజ్జిగలో. నాకు డబ్బా చాలా ఎక్కువైపోయినాయి, మిరపకాయలు కూడా మళ్ళీ మిగిలిపోయింది. ఇంకా చాలా పేయాలకి ఏం చేయాలని వేరే డబ్బా తీసేసుకున్నా, మార్చేద్దామని తీసుకొని మిగిలిపోయిన మిరపకాయలన్నీ వేసేసి దాంట్లోకి ఇంకా ఇవి కూడా ఆ డబ్బాలో పోసేసుకున్నా. పోసి మొత్తం నాకు కరెక్ట్గా మెజర్మెంటు చక్కగా సరిపోయింది. ఆ డబ్బాను అన్ని మిరపకాయలకి, మజ్జిగకి, ఆ డబ్బాకి కరెక్ట్గా మెజర్మెంటు బాగా సరిపోయిందండి. వాటిని కరెక్ట్గా మనం 24 గంటలు నాననివ్వాలి. ఒక్క రోజల్లా నాననివ్వాలండి. నాననిస్తే ఆ మజ్జిగలో ఆ మిరపకాయ బాగా ఊరిపోయింది కాబట్టి మూత పెట్టేసి నేను పక్కన డబ్బా ఉంచేసానండి. ఉంచినాక తెల్లారి బాగా ఎండ వస్తుంది. 8ంటికే మనకి ఎండాకాలం కనుక బాగా ఎండ వస్తుంది. 10ంటికల్లా నేను తీసుకొని ఒక వడగిన్నె తీసుకున్న దాంట్లోకి మజ్జిగ ఉంటాయి. ఆ మజ్జిగ అన్నీ బాగా వడగట్టుకోవాలి కాబట్టి ఆ వడజల్లెట తీసుకొని దాని నిండా వేసేసానండి. వడగట్టేసి పైకి తీసుకెళ్ళి ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఆరనిచ్చేసాను. అది ఫస్ట్ రోజు వేసినాక ఆరిపోయినాక 4ంటికల్లా మళ్ళా తీసుకొని వచ్చి అదే మజ్జిగలో అదే డబ్బాలో తీసుకొచ్చిన మిరపకాయలు నాననివ్వాలి. మళ్ళా 2వ రోజు తీసుకెళ్ళి పైకి అదే క్లాత్ మీద మళ్ళీ నాననివ్వాలి. చక్కగా అట్లా అదే విధంగా 3 రోజులు మనము మజ్జిగలోని మార్చకుండా అదే మజ్జిగలో వేసేస్తూ ఉండాలి. తీసి మళ్ళీ వెండలో వేస్తూ ఉండాలి, వేసేస్తూ ఉండాలి, తీసి వెండలో వేస్తారు. ఎండిపోయినాక నాకు అలాగా వచ్చినాయండి. చూడండి, అన్ని క్వాలిటీ వచ్చినాయి, చక్కగా ఎండిపోయినాయి, తెల్లగా బాగుండే అన్నీ 3 రోజులకి ఎండిపోయి ఇలాగ వచ్చినాయి. వీటిని మనం స్టోర్ చేసుకున్నాం అంటే సంవత్సరం కూడా మనకి నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం వేయించుకోవటానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ నాకు ఎండిపోయినాక ఇంటికి తీసుకొచ్చి స్టోర్ చేసుకోవటానికి అవి తీసుకున్నానండి. కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి, వేయించుకుందామని చెప్పేసి నేను స్టోర్ చేసుకొని కొన్ని తీసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ మాత్రం వేడెక్కాలండి, బాగా వేడెక్కాలి. వేడెక్కకపోతే అవి అస్సలు ఫ్రై అవ్వు. ఆయిల్ వేడెక్కినాక కొంచెం వేయించుకున్నామండి. వేస్తే మనకి ఇదిగో ఈ కలర్లో ఇలా రావాలి. ఇలా వస్తే మనకి వేగిపోయినట్టు. వేయించుకొని తీసి పక్కన ప్లేట్లో ఉంచేస్తానండి. చూడండి, ఇవి పప్పుచారులో, సాంబార్లో, తోటకూర పులుచులో,
తింటుంటే ఎంత బాగా ఎంత రుచిగా కూడా ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు చక్కగా. చూడండి అసలు మాగిపోయి మజ్జిగలో బాగా ఊరిపోయినాయి. టేస్ట్ కూడా బాగుందండి. పెరుగన్నంలో అయితే బాగుంటాయండి టేస్ట్. అసలు పెరుగన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. అలాగా నేను మొత్తం అదే విధంగా చక్కగా చేసుకుని నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.